జస్ట్ 10th క్లాస్తో అంగన్వాడీ టీచర్, అంగన్వాడీ హెల్పర్ ఉద్యోగం తెచ్చుకునే అవకాశం వచ్చిందండి. చాలా పెద్ద పెద్ద ఉద్యోగాలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగాలు అన్నీ చెప్పేసుకుంటున్నాం కదండి. లోకల్ ఉద్యోగాలు వదిలేస్తామా మధ్యతరగతి వాళ్ళకి? ఆ మాటకు వస్తే బిలో మధ్యతరగతిలో ఉన్న ఆడవాళ్ళకి, మన ఇంటి ఆడపడుచులకి ఉద్యోగం భలే ఫిట్ అవుతుందండి. జస్ట్ ఎగ్జామే ఉండదండి, స్థానికత చూసుకుంటారు. ముందు ఆ మండలం లోకలా కాదా చూసుకుంటారు. ఆ తర్వాత తెలుగు రాయటం చదవటం వచ్చా అనేది ఒక డిక్టేషన్ టెస్ట్ పెడతారండి, అంతే. ఇంకంతకు మించి ఏమీ లేదు. కానీ ఇక్కడ 35 ఏళ్ల లోపు ఉండాలి చూసుకోండి. మరి రిజర్వ్డ్ కేటగిరీలకి ఏజ్ రిలాక్సేషన్ ఉంది కదండి, అది కూడా ఉంది, ఇబ్బంది ఏమీ లేదు. జీతం కూడా బాగానే ఉంటుందండి. ఇక్కడ టీచరు హెల్పరు రెండు ఉన్నాయి కదా. టీచర్కి ఏమో 11,000 పైన, హెల్పర్కి 7,000 పైన స్టార్టింగ్ పే. తర్వాత అంతా బాగానే ఉంటుందండి. చిన్నపిల్లలతో ఉండే అవకాశం, చిన్నపిల్లలకి చక్కగా అల్లారు ముద్దుగా వాళ్ళని చూసుకుంటూ, వాళ్ళకి చిన్న చిన్న పాటలు అవి చెప్పుకుంటూ, పద్యాలు వగేరా ఏబిసిడీలు చెప్పుకుంటూ, వాళ్ళకి మంచి ఫుడ్ అందిస్తూ, ఏది ఆ ఏరియాలో ఓ 30-40 మంది చిన్న చిన్న పిల్లలు ఉంటారండి. వాళ్ళందరినీ చక్కగా చూసుకునే అవకాశం ఎంత బాగుంటుందో చూడండి. ఊహించుకుంటే మన ఇంట్లో 2-3 పిల్లలు ఉంటేనే ఆనందంగా ఉంటుంది కదా. అంటే మైండ్ సెట్ ఇంపార్టెంట్ అండి. ఆ పిల్లలంతా మన పిల్లలు లాంటి వాళ్ళే, పేదవాళ్ళ పిల్లలు అనుకుంటే ఎంత బాగుంటుంది. అలాగే గర్భిణీ స్త్రీలు ఈరోజు ఎంత ఇబ్బంది పడుతున్నారు. గర్భిణీ స్త్రీలు సరైన పోషకాహారం లేక, అలాంటి గర్భిణీ స్త్రీలందరికీ కూడా వీళ్ళే, ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ చక్కగా మంచి పోషకాహారం రేషన్ రూపంలో ప్రభుత్వం అందించేది ఇస్తూ ఉంటారు. ఇక కౌమార బాలికలు రక్తహీనతతో బాధపడుతూ ఉంటారు. చాలా సమస్యలు ఉంటాయి. అలాగా అవే కాకుండా ఇది మహిళాభివృద్ధి అండ్ సంక్షేమ శాఖ డిపార్ట్మెంట్ అండి. మహిళల అభివృద్ధికి కూడా అనేక రకాల పథకాలు ప్రవేశపెట్టినప్పుడు వీళ్ళు అన్ని చోట్ల ఉంటారండి. సో సాటిస్ఫాక్షన్ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. కావాలంటే చెక్ చేసుకోండి. మీ అంగన్వాడీ టీచర్ గారు ఎవరు, పలానా రాధమ్మ గారు, అనసూయమ్మ గారు చెప్పుకుంటూ ఉంటారు కదా మీరు. అట్లాంటి ఉద్యోగం అన్నట్టయితే అనంతపురంలోనే ప్రస్తుతానికి నోటిఫికేషన్ వచ్చింది. అనంతపురం వాళ్ళకి అవకాశం ఉంది. జిల్లా అంతా అండి ఆల్మోస్ట్ ఆల్ 94 పోస్టులు ఉన్నాయి. మీరు మళ్ళీ ఏదో రికమెండేషను అది ఇది ఏదో ఊహించేసుకుంటారు, డబ్బులు పెట్టాలి, ఇలాంటివి ఏమీ కుదరవు. ముఖ్యమంత్రి గారు ఊరుకోరు, మీకు తెలుసో లేదో. మెరిట్టే చూస్తారు. సో మీ అప్లై చేసుకున్న వాళ్ళు 2-3లో ఎవరికి మెరిట్ ఉంటే వాళ్ళకే వచ్చేస్తుంది. కాబట్టి భయపడాల్సిన పని లేదు. ఆఫ్లైనే అప్లికేషన్ కూడా, ఆన్లైన్ వగేరా ఏమి ఉండదు. అంటే ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, దొరుకుద్ది. మీ అంగన్వాడీ టీచర్ గారిని అడగండి. సిడిపిఓ ఆఫీస్ ఎక్కడుందో కూడా చెప్తారు, అంటే మీ కాన్స్టిట్యున్సీలోనే ఉంటుంది. అక్కడికి వెళ్ళి అప్లికేషన్ ఇచ్చేయండి. డిసెంబర్ 31 లాస్ట్ డేట్ అండి, గుర్తుంచుకోండి. సో మరి నాకు ఈ ప్యాషన్ ఉంది, టీచర్ అవ్వలేకపోయినా కానీ అంగన్వాడీ టీచర్ అవుతాను, నాకు చాలా ఆసక్తి ఉంది, ఉన్న ఊళ్ళోనే ఉంటాను, నా కుటుంబాన్ని పోషించుకుంటూ 10 మందికి ఉపయోగపడతాను అనే వాళ్ళకి ఇది అద్భుతమైన అవకాశం అండి. మిగిలిన జిల్లాల్లో కూడా పడతాయి, పడినప్పుడు నేను చెప్తాను. ప్రస్తుతానికి అనంతపూర్లో ఉన్నటువంటి మీ ఫ్రెండ్స్, ముఖ్యంగా ఫ్రెండ్స్ భార్యలు, సహోదరులు ఉంటారు, వాళ్ళందరికీ షేర్ చేయండి, ఫాలో అవుతూ ఉండండి.